కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు సేవలు నిలిపేసి సమ్మె కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం 3000 కోట్లకు పైగా బకాయిలు పెట్టడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టమవుతోందని గత నెల 15 నుంచి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ సమ్మెలోకి వెళ్లింది. శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో వైద్య సేవలను నిలిపివేశారు. ఆరోగ్యశ్రీ కింద కొత్త కేసులను రాష్ట్రంలో ఎక్కడా అడ్మిట్ చేసుకోవడం లేదు. దీంతో అనారోగ్యం బారిన పడిన నిరుపేద మధ్యతరగతి కుటుంబాల వారు అవస్థలు పడుతున్నారు. ఉచిత చికిత్సల కోసం నెట్వర్క్ ఆసుపత్రులకు వెళితే నిరాకరిస్తూ డబ్బు కడితేనే వైద్యం చేస్తామని చెప్తున్నారు. వైద్యం కోసం పేదలు అప్పులు చేయాల్సిన దుస్థితిని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది. ఆరోగ్యశ్రీ నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. బిల్లులు చెల్లించి సేవలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవటం లేదు. సమ్మె తీవ్రతరం చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆశా ప్రతినిధులు చెప్పారు. ఆశా సమ్మెకు ఏపీ ప్రైవేటు మెడికల్ కళాశాలల యజమానుల సంఘం మద్దతు ప్రకటించింది. తాము ఆశా తరహాలో సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని ఆరోగ్యశ్రీ సీఈఓకు లేఖ రాసింది. సంఘంలో 15 వైద్య, డెంటల్ కాలేజీలున్నాయి.